మార్నింగ్ బులెటిన్. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేయడానికి కొత్త జీఎస్టీ సంస్కరణలను ప్రకటించారు. ఇప్పుడు కేవలం 5% నుండి 18% ఉన్న 2 స్లాబ్లే అమల్లో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఈ మార్పులు ప్రధానంగా నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గేలా లక్ష్యంగా పెట్టుబడ్డాయని, ధరలు గణనీయంగా పోతాయి కాబట్టి సామాన్య ప్రజలకు లాభమేనని ప్రధాని తెలిపారు. जब समय बदलता है, देश की जरूरत बदलती है, तो नेक्स्ट जनरेशन रिफॉर्म भी उतने ही आवश्यक होते हैं। इसलिए देश की वर्तमान जरूरतों और भविष्य के सपनों को देखते हुए जीएसटी के ये नए रिफॉर्म्स लागू हो रहे हैं। नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ 5% और 18% के ही टैक्स स्लैब रहेंगे। इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी। खाने पीने का सामान, दवाइयां, साबुन, ब्रश, पेस्ट, स्वास्थ्य और जीवन बीमा, ऐसे अनेकों सामान, अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी या फिर केवल 5% टैक्स देना होगा। जिन सामानों पर पहले 12% टैक्स लगा करता था, उसमें से 99% यानी करीब 100 के निकट 99% चीजें अब 5% टैक्स के दायरे में आ गई है। బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు హైదరాబాద్ వరద సమస్యలతో పరిపాలనా నిష్క్రియతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పారదర్శకంగా ముందస్తు ప్రణాళికలు, నాలాల శుచీకరణలు జరిగే కాలంలో ఎందుకు ఆలస్యమని ప్రశ్నించారు. గతంలో నిర్మాణాత్మక చర్యలు తీసుకుని నదీ నాలాలను జాగ్రత్తగా నిర్వహించిన ఉదాహరణలను ఆయన గుర్తు చేస్తూ ప్రస్తుత ఆపాతకాల నిర్వహణలో సమగ్రత లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తక్షణ సహాయ చర్యల్లో కూడా లోపం వచ్చిందని, ప్రభుత్వం ప్రజాస్వామ్య బాధ్యత మేరకు వెంటనే ప్రతిస్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముందు నాలాలన్నీ కూడా క్లీన్ చేయాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని సీనన్న, కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ లో నాలాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్ లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, అన్ని కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు. ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి. ఇవాళ మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు 1500 మందికి ఇవాళ వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతా ఉంది. వెంగళరావు నగర్ గాని, గైడెన్ బాగ్ గాని, చుట్టాల బస్తీ గాని, కంచెబౌలి గాని, అదేవిధంగా కస్తూర్బా నగర్, నల్లగుట్ట, కరీం కాంపౌండ్, ధోబిఘాట్, ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో 1500 కుటుంబాలకు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు. ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ తలసాని సీనన్న మాత్రం తన వంతు సాయంగా ఈ రోజు ఈ బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతా ఉంది. ఎందుకు అసలు రేవంత్ రెడ్డి ఈ రోజు మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి, గుంతలమయమైపోయింది. చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది, రోడ్లన్నీ కూడా పోయినాయి. ఆ గుంతలు బూడ్చే తెలివి లేదు కానీ 4th సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొడతా ఉన్నాడు. ఉన్న సిటీని పట్టించుకో, ముందు ఉన్న సిటీల్లో నాలాలు సాఫ్ చేయి, ఉన్న సిటీలో రోడ్లను బాగు చేయి. ఇది ఇడిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం 4th సిటీ అని 6 లైన్ రోడ్లు వేసుకుంటూ చేరినాడు. ఇవాళ ప్రజల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదు.
మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వరకాముని వివాదానికి మనోధైర్యంగా స్పందించారు. తనపై పడుతున్న ఆరోపణలను సవాల్ చేసి నిజమైతే నా తల అలిపిరులు నరుక్కుంటా అంటూ తీవ్రమైన ధోరణి తెలిపారు. సంస్థ పరంగా వ్యక్తిగతంగా అభ్యంతరాలున్నా విచారణ అవసరమని స్పష్టం చేశారు. ఇతర ఆరోపణలు వ్యక్తిగత హానిని, సంస్థ గౌరవాన్ని ప్రతికూలంగా ప్రభావం చేస్తున్నాయని, సంబంధిత విచారణ తక్షణమే పూర్తి చేసి నిజాన్ని బయటపెట్టాలని భూమన తెలిపారు. జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా, కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన్న చెప్పాలా. నా మొట్టమొదటి డిమాండ్. తిరుమల పరకామణి దొంగతనానికి సంబంధించి బలమైన ఆరోపణలు వెలుగు చూశాయి. కిరణ్ రాయల్ మాట్లాడుతూ గత సమయంలో జరిగిన ఈ దొంగతనం పెద్ద కుట్రయాత్రే అన్నారు. రవికుమార్ పేరుతో ఉన్న వ్యక్తి చేయి వెనగలో ఎంత మొత్తాలు దోచుకున్నారో అవి ఎవరికి చేరాయో అంటూ ప్రశ్నించారు. 100 కోట్లు కాదని 300 కోట్ల నుంచి 1000 కోట్ల మోతాదుల వరకు కోరికలన్నవి ఉండొచ్చని ఆయన ఉద్ఘాటించారు. అధికారి ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో ఆయన మేము ఏం మాట్లాడినా కూడా, భక్తుల కోసం మాట్లాడినా కూడా మా మీద కేసు పెట్టుకునే రోజులు ఉన్నాయి. అలాంటి దాఖలాలు కూడా భయపడకుండా జనసేన పార్టీ ఆ రోజు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా బయట తీసుకొచ్చి చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 రెడ్డి గారు చైర్మన్ ఉన్న హయాంలో, ఇంకో రెడ్డి గారు తిరుమల కలుసన నడుపుతున్న హయాంలో తిరుమల పరకామణి చోరీ జరిగినప్పుడు ఆ విషయాన్ని ఒక 2-3 మీడియా ఛానల్ బయటకు తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ మాత్రమే. ఆ రోజు కూడా మేము ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజున్న మీడియా ప్రతినిధి పైన కేసులు పెట్టారు, బెదిరించారు, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని బెదిరించారు, అన్నీ చేశారు. కానీ వెంకటేశ్వర స్వామి బెదిరించలేం కదా. మమ్మల్ని బెదిరించి భయపెట్టాలి చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. రవికుమార్ అనే ఒక మఠంలో, చిన్న జయంగారి స్వామి మఠంలో ఉన్న వ్యక్తి 20 సంవత్సరాలకు దాదాపు 20 సంవత్సరాలు నేను ఇందాక మాజీ టీడీ చైర్మన్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో. 20 సంవత్సరాలు అంటే ఆయన లెక్కేసుకుంటున్నాను. 20 సంవత్సరాలకు దాదాపు 100 కోట్లు, ఆయన 100 కోట్లు అన్నాడు, 100 కోట్లు ఉండొచ్చు, దాని పై మాటే దోచేయచ్చు. కోర్టులు, జైళ్ళు, శిక్షలంతా వద్దు, ప్రాయశ్చిత్తం చేసాం, తప్పు చేసామంటే క్షమించేస్తారంట. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ లా ఎందుకు, ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదా. అతను ఇప్పుడు మేము ఎవరో ఒకరు వీడు అనుకున్నాం, వీడు 10 లక్షలు దొంగతనం చేస్తాడు, దొరికిపోయినాడు పోలీసులకి. సార్ నేను దొరికిపోయిన తప్పైపోయింది సార్, నేను 10 లక్షలు వాడేశాను, నా దగ్గర ఒక కారు ఉంది, 2 బైకులు ఉన్నాయి, తీసేసుకుని వదిలేండి అంటే మళ్ళీ ఎందుకు ఆ చట్టం మాకు అర్థం కాదు. అలాగే దొరికిన దొంగ నా ఆస్తి 40 కోట్లు వర్క్ చేస్తుంది, దాన్ని మీకు టీటీడీకి ఇచ్చేస్తానని చెప్పి ఆ రోజున అధికారులు ఎవరైతే ధర్మారెడ్డి మరియు ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ కాడి నుంచి ఎస్పీ దాకా, ఒకరు కాదు, ఎస్ఐ కాడి నుంచి ఎస్పీ దాకా ఉన్న అధికారులందరూ కూడా ఆ రోజు వాటాలు వేసుకొని పంచుకున్నారు. ఇది ఎట్లుందంటే దొంగలు ఊరు పంచుకున్నట్టు కొట్టేసాడు దొంగ, దొంగలు కొట్టేవాళ్ళు ఏమనాలి, దొంగలు కొట్టేసారు వీళ్ళు, వాళ్ళని ఏమనాలి. మేమేమంటున్నామంటే జనసేన పార్టీ తరఫున శ్రీ వెంకటేశ్వర భక్తుడుగా, స్థానికుడుగా మేము కూడా దర్శనానికి పోయినప్పుడు రోజు 2,000, 3,000, 5,000 వేస్తాం. మా డబ్బులు అవన్నీ, అందరూ భక్తులు వేసిన డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులకి లెక్క చెప్పాల్సిన బాధ్యత టీటీడీ మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు బయట పెట్టారు. నేనైతే మా కూటమి నేతలు ఇక్కడే వీడియో కూడా టెలికాస్ట్ చేసి చూపించారు ఏ విధంగా చోరీ చేశారో. అంటే
అవన్నీ కూడా గత ప్రభుత్వంలో బయటపడినాయి అన్నారు. ఓకే, తీసుకొచ్చారు. దొంగలు ఏం చేశారు మీరు? దేశం దాటిచ్చారా? నాకు అనుమానం అతను ప్రాణంతో ఉన్నాడా లేదా అనేసి. ఎందుకంటే అతను నేను గతంలో చాలాసార్లు అడిగా, రవికుమార్ బతుకుంటే ఒకసారి కనిపించాయా చూడాలని నేను అడుగుతాను. రవికుమార్ ఉంటే కనీసం కనిపించాలి. నేను ఉన్నాను చెప్పి ఒక వీడియో కాల్, ఒక వాట్సాప్ వీడియోని పెట్టు, లేదా ఒక మీడియాతో ఇంటర్వ్యూని ఇవ్వు. ఎందుకంటే రవికుమార్ పట్టుకొస్తే గత ప్రభుత్వంలో ఎవరెవరికి ఎంత వాటాలు ఇచ్చినాడో, ఆయన పట్టుకున్నప్పుడు ఎవరెవరికి ఎంత రాసినాడో, ఏ ఆస్తులు ఇచ్చారో తీయాలి. టీటీడీ పరకమని వివాదంపై బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ దోపిడీ తర్వాతే పక్కా అడుగులు పట్టుబడ్డాయని, సెంటిమెంట్ బాహ్యంగా జరిగిందని సూచించారు. కేసుల పరంగా బాధ్యులపై ఐపీసీ సెక్షన్లు వర్తింపజేయాలని, ఇకపై రాష్ట్ర రాజకీయ శ్రేణుల నుంచి తప్పించి న్యాయ వ్యవస్థ ఆచరణలోకి రావాలని ఆయన తెలిపారు. రవికుమార్ కేసులో జరిగిన సెటిల్మెంట్ ఎంత అంటే 40 కోట్ల లేదా 400 కోట్ల అన్న వంటి అంశాలతో ఈ వివాదాన్ని క్లియర్ చేయాల్సి ఉందని ఆయన డిమాండ్ చేశారు. భక్షకులు ఈరోజు అభినవ అన్నమయ్యలా గోవిందదాసులా మాట్లాడుతున్నారు. వారు చేసే చేష్టలకి మాటలకి పొంతన లేదు. చేసిన పనులకి మాటలకి పొంతన లేదు. ఈరోజు రాష్ట్రంలో అందరూ నవ్వుకుంటున్నారు. ఇంక వీటి దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ అయిపోతుంది. దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆయన దగ్గరికి పోతే కేసులు లేకుండా, శ్రమ లేకుండా బయటపడిపోవచ్చు అని చెప్పి ఒక భావన వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నాకు సంబంధం లేదు, అవగాహన లేకుండా మాట్లాడారు, నేను ఆ టైంలో అధ్యక్షుడు కాదు అంటున్నారే. కేసు రవికుమార్ గారిని పట్టుకునింది ఏ రోజు వారిని పట్టుకున్నారు? 24/9/2023, 29/4/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కదా మీరు. మళ్ళీ ఛార్జ్ షీటు 30/5/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కదా. లోక్ అదాలత్లో ఏ రోజు రాజీ అయింది? 9/4/23. ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? టీటీడీ అధ్యక్షులుగా ఉన్నారు కదయ్యా. నేను ఆ రోజు అధ్యక్షులుగా లేరు, వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారే. అంతా మీరే నడిపించారు ఆ రోజు. మొత్తం 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాలని అంతా మీరై, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, మీ అధికారులే అంతా నడిపించిన రోజు. టీటీడీ యాక్ట్ 30 of 1987 టీటీడీ చట్టానికి అనుగుణంగా మీరు ఎప్పుడైనా నడుచుకున్నారా? మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 81 మందితో టీటీడీ బోర్డు వేసి ఏం చేసేవా? నిద్రపోతున్నావు ఆ రోజు నువ్వేమన్నా? ఆ రోజు ప్రశ్నించలేదే. ఇది మంచిది కాదు, ధర్మానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకమని. 2020 ఆగస్టులో 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ పోయినావు కరుణాకర్ రెడ్డి గారు? మౌనముని వారికి ఎందుకు గుమ్మునున్నారు? రాముడు వారి వేలు తెగిపోయి దాన్ని సంప్రోక్షణ చేయాలి, బంగారు తొడిగి దానికి పూజలు చేయాలని చెప్పి అర్చక స్వాములు చెప్పినప్పుడు నిద్రపోతున్నారయ్యా. ఏం చేస్తున్నారు మీరు? మిత్రులారా, మన విష్ణుమూర్తి శనేశ్వరుడు అని ఆర్గ్యుమెంట్ జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి వేలు తెగిపోయిందయ్యా. ఏం చేయాలయ్యా? మా వైకానస ఆగంలో ఏం చెప్తున్నారంటే, ముహూర్తం కూడా చూడకుండా వెంటనే సంప్రోక్షణ చేసి దానికి బంగారు తొడిగి పూజలు నిర్మించాలని చెప్తే హైందవ వ్యతిరేక ప్రభుత్వం కదా, ఎంత చెప్పినా. జనస్థాన నేత కవిత ప్రస్తావనలో గట్టి నదులు దాటే వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబం పట్ల కృతాత్మక చర్యలు జరిగితే వాటిని తండ్రి దిద్దగలరని, ఆ నిందలు పాల్పడిన వారికి దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. రాజకీయ పరివేశాల్లో వ్యక్తిగత జీవితం పైన హానికరమైన దాడులు జరిగే సంప్రదాయాన్ని ఆమె ఖండించారు. తన బలాన్ని, కుటుంబ సంక్షేమాన్ని సంరక్షించడమే ప్రథమమైన బాధ్యత అని, ఎవరి నిందలపై లేకుంటే ప్రతిపక్ష వ్యూహాలపై సరైన ప్రక్రియ ద్వారా సమాధానాలు కోరుతుందని చెప్పారు.
సంఘటనలు ఎదురైనా ఆమె సహనం తగ్గదని, అవసరమైతే న్యాయం కోసం అన్ని మార్గాలు ఉపయోగిస్తానని కవిత హెచ్చరించారు. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది. మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని సందర్భంగా తెలియజేస్తూ, నీటి హక్కుల విషయంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలవిధాల్లో తెలంగాణకు శాశ్వత హక్కు రక్షణ అనేవి ప్రాధాన్యంగా ఉంటాయని ప్రకటించారు. గతంలో పక్క రాష్ట్రాలతో జరిగిన ఒప్పందాలు, నీటి కేటాయింపు నేపథ్యంలో ఈ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అధికారిక చర్చలు, సాంకేతిక బీసీలు, జలగార చరిత్ర ఆధారంగా తెలంగాణకు సముచిత వాటా నిర్ధారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల ఉత్పత్తి, సాగుపై నీటి భద్రత కీలకమని, అందుకే ప్రతి అంకానికి నీటి హక్కును కాపాడాలని తెలిపారు. తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది. మా హయాంలో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, తెలంగాణ నదీ జలాల్లో 811 టీఎంసీల్లో కేటాయింపుల్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం, లిఖితపూర్వకంగా వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది. మేము వచ్చిన తర్వాత గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రంతో కొట్లాడతాం. మరి ఆంధ్రప్రదేశ్ అయినా సరే, కర్ణాటక అయినా సరే, మహారాష్ట్ర. వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ పోలవరం ప్రాజెక్టు ఆలస్యం, అడ్డంకులపై చట్టపరంగా స్పందించారు. గత కేంద్ర రాష్ట్ర సంభాషణలో బాగోలేదు, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ ప్రభుత్వం సమస్యలకు కారణమని ఆరోపించారు. ముఖ్యంగా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి అవసరమైన నిధులు, అనుమతులు సమకూర్చడంలో తక్షణ చర్యలు అవసరమని సూచించారు. పోరాటాలు, రాజకీయం వెంటపడకుండా ప్రాజెక్టు పూర్తి దగ్గరకు ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ అక్విజిషను, కాంట్రాక్టర్ లిటిగేషను, రైట్ మెయిన్ కెనాలు లిటిగేషను, ఇవన్నీ 1 by 1 అధిగమిస్తూ వచ్చాం. 2019కి 72% పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయ్యాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్. ఆర్ఎంసీ 100% పూర్తి చేసి 82% అర్త్ వర్క్, లైనింగ్ అన్ని పూర్తి చేశాం. ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70%, లైనింగ్ 56%. మాజీ ఎమ్మెల్యే కూడా శ్రీశైలం గౌడ్ పేదల అనేక ఇళ్లను కూల్చేలా చేస్తున్నారని సోషల్ మీడియా ప్రచారాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదాల రూపకల్పనకు దూరమైనవని, ప్రజల మధ్య భయం పుట్టేలా చేసేది సరైనది కాదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న అధికారిక రికార్డులు, పునరన్వేషణ ప్రక్రియల ఆధారంగా నిజస్థితిని ప్రజలకు తెలియజేసి తప్పుడు ప్రచారాలను తక్షణమే నివారించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో సున్నిత విషయంలో అసమర్థత ప్రచారాలు చేయవద్దని జాతీయ స్థాయిలో సూచించారు. తప్పుడు ప్రచారము మానుకోవాలి. ముందు మా గాజుల రామరం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 2005, 2014 వరకు ఈ ప్రాంతమంతా పచ్చ కొండలు, గుట్టలతో, చెట్లతో ఉండేది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 వరకు 10 ఏళ్లల్లా టీఆర్ఎస్ నాయకులు, అప్పుడున్న అధికారులు వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని పేదోళ్ళు పుస్తెలు అమ్ముకొని డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అందరూ కూడా వాటాలు వేసుకున్నారు. ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కింది అటెండర్ కెంచి
పైన లీడర్ దాకా ఏవైతే పేదోళ్ళు ఉన్నారో ఆ ఇల్లు ముట్టుకుంటలేరు. ఈ 6 నెలలు 8 నెలల కింద ఏవైతే కట్టిర్రో నగరంలో యువతను ఆరోగ్యవంతంగా డ్రగ్స్ రహిత జీవనశైలి వైపు ఆకర్షించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నామో యువ 3K రన్ ఘనంగా జరిగింది. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ రన్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. యువతలో పేషెంట్ స్పిరిట్ పెంపొందించడం, డ్రగ్స్ సంప్రదాయాలను నిరాకరించామని ఆకాంక్షిస్తూ మంత్రి శక్తివంతంగా ప్రచారం చేసినప్పటికీ ఈ రన్ స్థానిక కమ్యూనిటీలు, కాకినాడ, హైదరాబాద్ ఆలయాల నుంచి వచ్చిన పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించింది. ఆరోగ్య క్రీడా సంస్కారాన్ని ఇక్కడ యువతలో స్థాపిస్తే దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందని చెబుతున్నారు. ఈరోజు మన ప్రధానమైనటువంటి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో డ్రగ్స్, మద్యము ఈరోజు మనము ప్రధానంగా చాలా పెద్ద సమస్యగా ఉంది. ఏదైతే యువశక్తి నైపుణ్యానికి, యువశక్తికి సంబంధించినటువంటి మేధస్సుకు, దేశ అభివృద్ధికి ఇది ఒక ఆటంకంగా ఉంది. ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు, ఈరోజు బస్తీల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టెక్ కంపెనీల వరకు, ఈరోజు చిన్న చిన్న పరిశ్రమల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసేటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు డ్రగ్స్ పెద్ద సమస్యగా మారింది. యువత ఏదైతే తమలో టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ బయటికి రాకుండా ఈ డ్రగ్స్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి జరగాలంటే, మన దేశంలో జనాభా, అత్యధిక జనాభా, యువ జనాభా తమ టాలెంట్ను, తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే ఈరోజు మనము డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలి. నో డ్రగ్స్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలి. డ్రగ్స్ ఉపయోగించేటువంటి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. ఆ రకంగా డ్రగ్స్ ను మన దేశం నుంచి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు 2027 పూర్తి హామీపై నిలకడగా ప్రశ్నిస్తున్నారు. ముందే ఈ ప్రాజెక్టు చూడడానికి చంద్రబాబు చేసిన పనితీరు ఆధారంగా ఇప్పుడు నిర్దిష్ట చర్యలు తీసుకోవడంపై కోతలు చూపారు. ప్రజల ముందున్న హామీలపై స్పష్టత ఇవ్వాలని, ప్రగతి నివేదికలను, షెడ్యూల్ను ప్రజలు చూస్తే నమ్మకం ఉంటుందని సూచిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి కావడమే లక్ష్యమని, లేకపోతే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాదయ్యా మిరాయ్ దానికి రేట్లు పెంచలేదే. మీకు విషయం తెలుసా, నేను 10 సినిమా చూస్తాండా. మిరాయికి 150కి ఇచ్చారు. మిరాయి చాలా అద్భుతంగా ఉంది, మరి దానికి పెంచలేదే. చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సరే దానికి ప్రచారం నాకు ఉంటుంది, నేను చెప్తే నేను చూసి వచ్చా, అద్భుతంగా ఉంది, దానికి పెంచలేదు అబ్బాయి. అంటే ఉప ముఖ్యమంత్రిగా నడిస్తే బాగా పెంచుతారా? నాకు అర్థం కాల. సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు, నేను కాదంటలా. కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు. సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు. ఇది అధికార దుర్వినియోగం. నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని, అందుకని చెప్తాను నేను. ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ 1000 రూపాయల టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి, ఇంకెక్కడ అవసరంలా. అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు, ఇలా బోండా ఉమా మీద పడాను. మా మీద పడే ఉపయోగం చెప్పండి. బోండా ఉమా సాక్షాత్తు జనసైన. మన దేశ సినీ రంగానికి మోహన్ లాల్ చేసిన విశిష్ట పరిచయాలు, దశాబ్దాలుగా అందించిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం ఘన గుర్తింపు ప్రకటించింది. 2023 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ఆయన నివాళిగా ఇచ్చే నిర్ణయం వెల్లడించగా, భారత సినిమా సముదాయంలో ఇది అత్యున్నత సత్కారం అన్న వేడుకల పర్వకంగా మిగిలింది. మలయాళ సినిమా రంగానికి మాత్రమే కాక అన్ని భాషల ప్రేక్షకులకు ఆయన అందించిన సేవలు ఈ అవార్డు ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త సినిమా ఊజీ ట్రైలర్ విడుదల గురించి తీవ్ర ఆసక్తి పుట్టింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ చూపించినప్పటికైనా ఆన్లైన్ లో అది అందుబాటులో లేకపోవడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆతృతగా ఉన్నారు. ట్రైలర్ వలన కలిగే మార్కెటింగ్ అల్ప ప్రభావం, ప్రమోషన్ పథకాల సమయాన్ని బట్టి విడుదల తక్షణమే చేయాలని కోరుతున్నారు. ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజ్ సేవలపై అధికారుల నిర్ధారణ కోరుతూ సోషల్ కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తున్నారు. వీటి ప్రభావం బాక్సాఫీస్ ప్రచారంపైనే కాక సోషల్ ట్రెండ్ పై కూడా ఉండబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు, వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్